ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాం సార్. సెన్సెక్స్ విషయానికి వస్తే 594 పాయింట్ల లాభంతో 82,380 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 169 పాయింట్ల లాభంతో 25,239 వద్ద క్లోజ్ అయింది. ఒక్కసారి నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే 2 నెలల హైలో ఉంది. ఎందుకు ఏంటనేది మనం ఫర్దర్ గా వీడియోలో కూడా మాట్లాడుకుందాం. సో అంటే ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా ఇవాళ 600 పాయింట్ల దగ్గర ఆల్మోస్ట్ టచ్ అయిపోయింది. నిఫ్టీ ఏమో 169 పాయింట్లు. అండ్ ఇండిసెస్ అదే విషయానికి వస్తే 25,239. సో ఏంటి ఇవాళ మార్కెట్లని బాగా పాజిటివ్ గా నడిపించిన అంశం ఏంటి? ఏదో అమెరికా నుంచి ఒక న్యూస్ రావడం జరిగిందని కూడా ఇప్పుడే చదివాను. అండ్ అదేవిధంగా ఇవాళ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ ఎవరు? యాక్చువల్గా లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మార్కెట్స్ పాజిటివ్ వచ్చాయండి. మేజర్ న్యూస్ ఏంటంటే ట్రంప్ కొంచెం మెత్తపడటం. ఆయన ఇండియా మీద కొంచెం సానుకూలంగా ఉన్నాడు. బయలాటరల్ టాక్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయినాయి. మేజర్గా ఆ న్యూస్ వల్ల మార్కెట్లు బాగున్నాయి. తర్వాత అడిషనల్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది. ప్రజెంట్ వాళ్ళు మీటింగ్ జరుగుతున్నారు. రేపు బుధవారం అవుట్కమ్ వస్తుంది. సో వాళ్ళు రేట్ కట్ జరిగే ఛాన్సెస్ ఉందని ఒక న్యూస్. అలాగే అది జరిగితే ఇండియాలో కూడా రేపు అక్టోబర్లో అదే మన రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. రేట్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది మేజర్ బెనిఫిట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూస్ అయితే ఇప్పుడు ఉన్నాయి. అయితే ఈ యుఎస్లో ఏదైతే ట్రంప్ గారు 25-50% హైక్ చేశారు కదా, అది కనుక తగ్గితే ఇంకా మంచి లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇండియన్ మార్కెట్స్. సో ఈ జిఎస్టీ ఒకటి నార్మల్గానే అది సైలెంట్ పాజిటివ్ ఫ్యాక్టర్ యాడ్ అయింది. సెంటిమెంట్స్ బలపడటానికి ఏంటంటే ఈ ట్రంప్ గారు తగ్గటం అనేది కొంత సెంటిమెంట్ పాజిటివ్ రావటం, అలాగే ఎఫ్ఐఎస్ మళ్ళీ రిటర్న్ టు ఇండియాకి రావడం జరుగుతుంది. ఎఫ్ఐఎస్ మళ్ళీ బయింగ్కి వస్తున్నారు. సో ఇవన్నీ రీజన్స్లో మార్కెట్స్ పెరుగుతున్నాయండి. ఇంకా కంటిన్యూ కూడా అవుతాయి. ట్రెండ్ అంతా మీరు అన్నట్టు 2 months హైలో కూడా ఉంది. మార్కెట్స్ వచ్చాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ రేజింగ్లోకి రావాలి. అలాగే నిఫ్టీ 25,400-500 వస్తే ఇక స్టేబుల్కి వస్తున్నట్టు మనం అనుకోవచ్చు. సో ఇప్పుడైతే మన ట్రెండ్ అయితే స్టేబుల్గా గ్రో అయితే కనపడుతుంది. సో మరి ఇవాళ మార్కెట్లో టాప్ గెయినర్స్గా ఎవరు ఉన్నారు అండ్ లూజర్స్గా ఎవరు మిగిలిన? టాప్ గెయినర్స్ తీసుకుంటే నిఫ్టీ 50లో ఎల్ఎన్టీ ఒకటి బాగా రైజ్ అయింది. అలాగే M&M, పర్సిస్టెన్స్, భారత్ ఫోర్జ్, సో చోళా ఇన్వెస్ట్మెంట్, చోళమండలం ఫైనాన్స్, తర్వాత ఈ మెయిన్స్ ఇవి బాగా వచ్చాయండి. మిడ్ క్యాప్లో తీసుకుంటే సెయింట్, రైల్ వికాస్, సుప్రీం ఇండస్ట్రీస్, తర్వాత భారత్ ఫోర్జ్, తర్వాత కేఈ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, మినిమం ఇవన్నీ కూడా 2%, 3% బాగా పెరిగాయండి. ప్రెస్టేజ్, సో ఇప్పుడు మెట్కే, ఈవెన్ ఒరాకిల్ 2%. సో మేజర్ కంపెనీస్ ఆల్ టాప్ 100 కంపెనీస్ అన్నీ 2% మినిమం పెరిగాయి. లూజర్స్ తీసుకుంటే చాలా తక్కువ లూజర్స్ ఉన్నారండి. ఈ గోద్రేజ్ కన్జ్యూమర్స్ ఒక 2% ఫాలో అయింది. తర్వాత వరుణ్ బెవరేజెస్ అది ఒక 2%, ఆర్బిఎల్ బ్యాంక్ 1.5, ఎంసీఎక్స్ కొంచెం పడుతుంది. ఎంసీఎక్స్ అయితే ఫాలో అవుతుంది 1.5% అలా. బిఎస్సి కూడా 1.5% ఫాలో అయింది. సో ఇవి మేజర్. లూజర్స్ అయితే తక్కువే ఉన్నారు సార్, గెయినర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు బాగా మార్కెట్కి అయితే పాజిటివ్ ట్రెండ్ కనపడుతుంది. సో సెక్టర్స్లో చూసుకుంటే ఏ సెక్టర్స్ బాగా గ్రో అవుతున్నాయని చూస్తే ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ బాగా గ్రో అవుతుంది. తర్వాత ఈ ఐటీ సెక్టర్స్ కూడా బాటమ్ నుంచి వస్తున్నాయి. సో బ్యాంకింగ్ కూడా ఇప్పుడు ఇవాళ బాగా బ్యాంకింగ్ రేజ్ అవుతుంది. మెయిన్ కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ ఇవి బాగా అవుతున్నాయి. అలాగే మిడ్ క్యాప్ బ్యాంక్స్ కూడా, పిఎస్యూ బ్యాంక్స్ కూడా మంచి గ్రోత్లో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాడ్ అవుతుంది. మొన్న లాస్ట్ 3 days నుంచి కూడా ప్రెస్టేజ్, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, సో లోదా, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కూడా అవుతున్నాయి. అయితే నెక్స్ట్ పొటెన్షియల్ సెక్టర్స్ ఏమున్నాయని చూసుకుంటే రేపు 20వ తారీఖు 26వ తారీఖు ఈ
ఇన్సూరెన్స్ కంపెనీస్ జిఎస్టీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వాటికి మంచి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఐసిఐసిఐ ప్రో లైఫ్, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్, సో వీటన్నిటి మీద ఒక లుక్ వేయచ్చు. సో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే వాటిలో గ్రో అయ్యే ఛాన్సెస్ కనపడతాయి. సో ఓవరాల్గా ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ ఉంది. చాలా ఇంకా పెరగాల్సిన చాలా ఉంది. సో ఇప్పుడే ఓన్లీ 10%, 15% బాటమ్ నుంచి పెరుగుతున్నాయి. ఈవెన్ ఫార్మా కూడా మంచి ర్యాలీ రావాలి. దివీస్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. దివీస్ కానీ, తర్వాత సన్ ఫార్మా ఒకటి, సిప్లా ఒకటి, ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు అంటే మార్కెట్స్ ఇంకా అంటే మాక్సిమం ఎంతవరకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంది అంటారు? మార్కెట్స్ అయితే నిఫ్టీకి అయితే 25,500 మేజర్ సపోర్ట్ ఉందండి. ఓకే. సో ఈ వీక్ అలా మేజర్ సపోర్ట్ ఉంది. అలాగే రెసిస్టెన్స్ 25,000 మేజర్ రెసిస్టెన్స్. సో అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి వస్తే 56,000 దాకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు 55,300 అలా ఉంది. సో 55 మేజర్ సపోర్ట్ ఛాన్స్ ఉంది. సో ఈ రెండింటి రేంజ్ తీసుకోవచ్చు. సో మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ ఇంకా ర్యాలీ స్టార్ట్ అవుతాయి బాగా. రైట్. సో ఇప్పుడు రాబోయేదంతా కంప్లీట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అండ్ మార్కెట్లో కూడా మనీ రొటేషన్ బాగా జరుగుతుంది కాబట్టి అండ్ మాన్సూన్ కూడా కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేశం అంతా కూడా ఈ సంవత్సరం మాన్సూన్ కూడా బాగానే వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మార్కెట్లో డబ్బులు రొటేషన్ అయ్యే సీజన్ కూడా కాబట్టి అంటే ఒక్కసారి మనం కన్జంప్షన్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉండొచ్చు అంటారు? ఎఫ్ఎంసీజీకి బాగానే ఉంటుంది సార్. ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ తీసుకుంటే కన్జంప్షన్ కానీ, తర్వాత ఇన్ఫ్రా కానీ, ఎఫ్ఎంసీజీ, ఈ రియల్ ఎస్టేట్, మీరు అన్నట్టు వెహికల్స్ అన్ని పర్చేసింగ్ ఎక్కువ ఉంటాయి. సో ఇదంతా కూడా ఈవెన్ ట్రావెలింగ్ ఎక్కువ, ట్రాన్స్పోర్ట్ కానీ, సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇక నెక్స్ట్ ఈవెన్ గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే ఇంకా కన్జంప్షన్ వస్తుంది. సో వీటన్నిటికీ బాగానే ఉంటాయి. సో ఈవెన్ ఫార్మా, సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 3-4 మంత్స్ టెక్స్టైల్, బట్టలు ఎక్కువ బట్టలు కొంటాం, టెక్స్టైల్. అలాగే ఇప్పుడు లేటెస్ట్ లైఫ్ స్టైల్ కానీ, ట్రెండ్ కానీ, ఇప్పుడు మీకు ఇప్పుడు దగ్గర ఒక 20 కంపెనీలు మామూలుగా చెప్పాను మీకు. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీస్ లో రెగ్యులర్ గా ఇప్పుడు గ్రో అయ్యే కంపెనీస్ అన్నమాట, ఛాన్సెస్ ఉన్నాయి బాగా. సో వీటిని అబ్జర్వ్ చేసి వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే లాస్ట్ 2 months కొంచెం మార్కెట్స్ బాగా డౌన్ అయినాయి, అదంతా ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. రైట్. సో మొత్తానికి మరి రేపటి మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు 17th సెప్టెంబర్ వెడ్నెస్డేకి? రేపైతే కొంచెం పాజిటివ్గానే ఉంటుందండి. మేజర్గా ఏదైనా మార్నింగ్ డౌన్ అయితే అడ్వాంటేజ్ అనమాట, డిప్ అయితే అడ్వాంటేజ్. బై అండ్ డిప్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. సో 100-150 పాయింట్స్ ర్యాలీ కనపడుతుంది. సో మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి, బై అండ్ డిప్స్ లా చేసుకోవచ్చు. అయితే ట్రెండ్ అయితే స్లో అండ్ అండర్ కరెంట్గా పాజిటివ్ చూపిస్తుంది. సో ఈవెన్ ఎఫ్ఐఎస్ వస్తే ఇంకా బాగా ర్యాలీ వచ్చేస్తుంది. సో అంటే మొత్తానికి పోయిన సంవత్సరం సెప్టెంబర్లా కాకుండా ఈ సంవత్సరం మరి సెప్టెంబర్ నుంచి మార్కెట్లకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్ 27th నుంచి మార్కెట్ ఏ రేంజ్లో పడిందో చూసాం. ఆల్మోస్ట్ మొన్న జూన్ జూలై వరకు కూడా మార్కెట్లు అతలాకుతలం అయిపోయాయి. లాస్ట్ ఇయర్ కావాలి సెప్టెంబర్ 27 ఆల్ టైమ్ హై, అదే లాస్ట్ రావడం. సో మొత్తానికంటే ఇంకా ఈ సంవత్సరానికి అయితే ఇంకా సెప్టెంబర్ ఫియర్స్ అయితే ఏం లేవంట అనుకోవచ్చా? ప్రెసెంట్ అయితే ఇంకా కనపట్లేదు సార్. ఆయన ఆల్రెడీ ఏం పెట్టాడు, ఆగస్ట్లో పెట్టేశాడు. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాడు. సో ఈవెన్ నెక్స్ట్ 2-3 months కూడా చూసుకుంటే మనకి పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. సో మేజర్ థ్రెట్ ఈ 50% టారిఫ్, దాన్ని కూడా తట్టుకున్నాం. కాబట్టి అంతకు మించి వేసేది లేదు. ఇప్పుడు ఆయన G7 కంట్రీస్ కూడా టారిఫ్ వేయండి ఇండియాకి అంటున్నారు, కానీ అవన్నీ వర్కౌట్ అయ్యేటట్టు కనపట్ల. సో ఎమ్మటే మాట మార్చేసి ఇండియాతో నెగోసియేషన్ స్టార్ట్ చేశాడు ఈయన. సో ఒక స్టాండ్ ఉండదు వీళ్ళకి, మాట్లాడటం వల్ల ఇండియన్ రీటైల్ చాలా సఫర్ అయ్యాం. సో ఇప్పుడు అది తట్టుకొని మళ్ళీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండటం వల్ల ఇది జరిగింది. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా పాజిటివ్ ఉంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ.